హలో! అందరికీ నమస్కారం. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షోకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ సుహాసిని. ఈరోజొచ్చేసాను కొత్త టాపిక్‌తో. అందరం మన జీవితంలో ఏదో ఒక రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ చెప్పే ఉంటాం గదా! మన పార్ట్నర్స్‌కి కావచ్చు, మన గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లేదా మన హస్బెండ్, వైఫ్, క్రష్ చెప్పే ఉంటారు కదా! కానీ నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగితే దీనికి ఆన్సర్ మీరేమిస్తారో వినాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇదే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లేదు ఐ లవ్ యూ. మీరు మీ పేరెంట్స్‌తో గాని, పిల్లలతో గాని చెప్పారా? నేను చూస్తున్నా కనుముడి పడుతుంది. కొంతమంది చిరాగ్గా ఫేస్ పెడుతున్నారు. అన్నీ నాకు కనిపిస్తున్నాయి. తెలుస్తున్నాయి. నేను మిమ్మల్ని ఐ లవ్ యూ అని టిపికల్‌గా 'షారుఖ్ ఖాన్' మోకాళ్ళ మీద కూర్చున్నట్టు బాలీవుడ్ స్టైల్‌లో వెళ్లి చెప్పమని లేదు ఫ్రెండ్స్. మీ పేరెంట్స్‌తోని, కిడ్స్‌తోని. కానీ ప్రతి ఒక్క మనిషికి తను ఇంకోళ్ళ చేత ప్రేమింపబడుతున్నాడు అని తెలిస్తే సగం పైన డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు తగ్గుతాయి. అది మీకు తెలుసో లేదో మరి. మన పేరెంట్సు ఆల్రెడీ వయసయిపోయింది. మన ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి జాబ్స్ నుంచి రిటైర్ అయిపోయారు. రోజంతా ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళతో ఒక 5 నిమిషాలు మనం స్పెండ్ చేస్తే చాలు. అదే వాళ్ళకి ఐ లవ్ యూ అని మీరు ఇచ్చే మాట. 5 నిమిషాలు వాళ్ళకి ఏమన్నా మందులు అవసరమా? వాళ్ళేం చేశారు? వాళ్ళ రోజు ఎలా ఉంది? లేదు మీ చిన్ననాటి ముచ్చట్లు. మీ టిపికల్ బిజీ జీవితంలో ఒక 5 నిమిషాలు మీ పేరెంట్స్‌కి కేటాయించండి. అప్పుడు వాళ్ళకి జీవించాలి అని ఇంకా ఆసక్తి పెరుగుతుంది. మీతో ఇంకొన్ని రోజులు ఇంకా సరదాగా ఎక్కువ హ్యాపీగా ఇంకొన్ని రోజులు ఎక్కువ బతుకుతారు. మరి చిన్న పిల్లలకో? చిన్న పిల్లలకి ఐ లవ్ యూ చెప్తే అర్థమవుతుందా అని మీరడగచ్చు. అర్థం కాకపోవచ్చు కొంతమందికి. కానీ చాలామంది పిల్లలకి ఫిజికల్ ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది 2 పిల్లోడి నుంచి టీనేజ్ వరకు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన ఎఫెక్షన్. మరి మీరెలా ఇస్తున్నారు? అది ఒక హగ్‌గా ఇవ్వచ్చు, ఒక రెజ్లింగ్ మ్యాచ్ లాగా కితకితలు పెట్టి ఆడొచ్చు, రెజ్లింగ్ మ్యాచ్ ఆడొచ్చు, లేదంటే పరిగెత్తి పట్టుకునే ఆట ఆడొచ్చు. ఏదైనా అవ్వచ్చు. కానీ అమ్మ నుంచి, నాన్న నుంచి వాళ్ళకా ఫిజికల్ టచ్ కావాలి. అది వాళ్ళు అడగలేరు. ఎస్పెషల్లీ టీనేజ్ కిడ్స్. హగ్ చేసుకుంటే వాళ్ళు చిరాకుగా ఫేస్ పెడతారు. కానీ ఇంటర్నల్‌గా చాలా మందికి హ్యాపీగా ఉంటుంది. బట్ అది బయటికి చూపెడితే దే ఆర్ నాట్ కూల్ అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు బయటికి చూపెట్టరు. కాబట్టి మనం కంపల్సరీగా ఆ ఫిజికల్ ఎఫర్మేషన్ ఆఫ్ అవర్ లవ్ మన ఫిజికల్ టచ్‌తో కంపల్సరీగా టీనేజ్ కిడ్స్‌కి గానీ, చిన్న పిల్లలకి గానీ ఇవ్వాలి. పిల్లలు మనతో టైం ఎలా స్పెండ్ చేశారు అన్నది గుర్తుపెట్టుకుంటారు గానీ, మీరు వాళ్ళకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారు? ఎంత ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చారు? అని వాళ్ళకి ఎప్పుడూ గుర్తుండదు. రేపు పొద్దున్న వాళ్ళకి 40, 50 ఏళ్ల వయసయినప్పుడు వాళ్ళని తిరిగి నీ చిన్ననాటి స్మృతులేంటి ఫ్రెండ్స్ అని అడిగితే వాళ్ళు చెప్తారు, "మా డ్యాడీతో పాటు మేము ఫిషింగ్‌కెళ్ళాము, లేదు లాంగ్ డ్రైవ్‌కెళ్ళాము, మీతో ఇలా స్పెండ్ చేశాము, అలా స్పెండ్ చేశామనే" చెప్తారు గానీ, మా డ్యాడీ మాకు బెంజ్ కార్ ఇచ్చారు, లేదు ఒక పెద్ద ఫార్మ్ ఇచ్చారు, ఒక బంగ్లా ఇచ్చారని చెప్పరు కదా ఎవరును. కాబట్టే వాళ్ళకి మనం ఎంత టైం ఎలా స్పెండ్ చేస్తున్నాం వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం ఒక 2 నిమిషాలవ్వచ్చు, 5 నిమిషాలవ్వచ్చు, లేదు జస్ట్ మార్నింగ్ ఒక హగ్ ఇచ్చే 1 మినిట్ కూడా కావచ్చు. కాకపోతే ఇది ఫుల్ అండ్ ఫుల్ కాన్సంట్రేషన్‌తో వాళ్ళతోనే ఉంటూ ఇవ్వాలి. బీయింగ్ మైండ్‌ఫుల్ ఇన్ దట్ మొమెంట్. ఏ గ్యాడ్జెట్సు, ఏ న్యూస్ పేపర్సు, ఏ టీవీలు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు. విషయానికొస్తే మా ఇంట్లో ఉదయం ఫస్ట్ కప్ ఆఫ్ టీ ఆఫ్‌కోర్స్ నేను మా హస్బెండ్ టీ తాగుతాం. మా బాబు బూస్ట్ తాగుతాడు. ముగ్గురం ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిట్ చేసాం. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఇంకో వ్యక్తి లేట్‌గా లేచినా మేము మిగతా ఇద్దరు ఆ టీ గాని, బూస్ట్ గాని తాగం. వెయిట్ చేస్తాం. ఆ 10 నిమిషాలు మేము తాగే ఫస్ట్ కప్ ముగ్గురం కలిసే కూర్చొని తాగుతాం. అనుకోవచ్చు మీరు ఆ 10 నిమిషాలు ఏదేదో మాట్లాడేసుకుంటారు. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తారని. కాదు ఫ్రెండ్స్. సైలెన్స్ ఆల్సో స్పీక్స్ ఎ లాట్. ఆ 10 నిమిషాల్లో మేము ముగ్గురం ఏమి మాట్లాడుకోము. జస్ట్ లుకింగ్ ఎట్ ద నేచర్, అబ్జర్వింగ్ ద నేచర్. అలాగా ముగ్గురం సిప్ చేస్తూ ఉంటాము. కానీ ఆ మార్నింగ్ ఫస్ట్ కప్ ఎప్పటికి మిస్ అవ్వలేదు ఇప్పటికొచ్చి. ఎందుకంటే ఆ టైం అప్పుడు మేము వాళ్ళతో కలిసి ఉంటే మా బాబు చెప్తాడు, "ఇట్ గివ్స్ మీ ద సఫిషియంట్ ఎనర్జీ." నాకు కావాల్సినంత ధైర్యాన్ని, ఎనర్జీని ఇస్తుంది ఫుల్‌ఫిల్ మై ఎంటైర్ డే. అదే. ఆ సైలెంట్ సపోర్ట్ గూడా మనం ఇవ్వాల్సి రావచ్చు. కొంతమంది మనము వర్డ్స్‌తో ఎక్స్‌ప్రెస్ చేయాలి. అది వర్బల్‌గా కాదు రిటన్ ఫార్మాట్‌లో. అలాంటి కిడ్స్‌కి మీరు లంచ్ బ్యాగ్ నోట్స్ పంపించొచ్చు. లేదు మీ పిల్లలు గేమ్స్ ఆడే పిల్లలైతే కిట్ బ్యాగ్‌లో నోట్స్ పెట్టొచ్చు. సెపరేట్ లెటర్స్ పెట్టొచ్చు వాళ్ళ బుక్స్‌లో. ఎన్నో రకాలుగా రాయొచ్చు. ఇట్ డజంట్ మీన్ మీరు అక్కడ ఐ లవ్ యూ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తన్ని గుర్తుపెట్టుకుంటున్నారు అని ఒక రిడిల్ ఇవ్వచ్చు. ఒక పజిల్ ఇవ్వచ్చు. లేదు ఒక చిన్న జోక్ చెప్పొచ్చు.
ఎనీథింగ్ ఒక్క 2 లైన్‌లు రాసి ఒక చిన్న నోట్ పెట్టి చూడండి. తన రియాక్షన్ ఇంటికి స్కూల్ నుంచి రాంగానే ఎలా చూపెడతాడో. మా తాతయ్య చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళకి ఒక 50 పైసలు స్వీటు తీసుకొచ్చి పిల్లలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళు తల కింద పెట్టేవాళ్ళట. అదే హాబిట్ మా జనరేషన్‌లో వాళ్ళకి కూడా చేశారు. ఇప్పటికి మేము 40 ఏళ్ల తర్వాత అది గుర్తుపెట్టుకుంటాం. తాతయ్య అంటే అహా! ఆ స్వీట్ ఆయన ఇచ్చేవాళ్ళు. అది ఇన్ లవ్‌గా మేము ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాం. అదే చిన్న చిన్న గిఫ్ట్స్. అవేం పెద్దవి అవసరం లేదు. వాళ్ళకి ప్రతిరోజు మనం ఇచ్చేది ఈ చిన్న చిన్న కిసెసు, చిన్న గిఫ్ట్సు అలాంటివి చాలా మందికి కిడ్స్‌కి చాలా గుర్తుండిపోతూ ఉంటాయి. కొంతమందికి వర్బల్‌గా హగ్స్ చెప్తుంటారు. ఐ లవ్ యూ రా కన్నా, ఐ మిస్ యూ రా కన్నా అని చెప్తూ ఉంటారు. అది కొంతమంది కిడ్స్ అలవాటు. సో, మీ కిడ్ ఎలాంటి లవ్ లాంగ్వేజ్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసా? మీరు సపోర్ట్ తనకుంది అని తను ఎంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నాడో మీరు ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తే మీకు తెలుసా? తెలి తెలుసుకోండి. అబ్జర్వ్ చేయండి మీ కిడ్‌ని. దెన్ యూ గెట్ బ్యాక్ టు మీ. మీరు ఎలాంటి లవ్ లాంగ్వేజ్ మీ కిడ్ ఇష్టపడతాడు. ఎందుకంటే ప్రతి పేరెంట్‌ది ముఖ్యమైన బాధ్యత తన కిడ్ లవ్ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకోవడం. అలా తెలుసుకున్నప్పుడే మీరు మీ కిడ్‌కి కావాల్సిన కాన్ఫిడెన్సు, ధైర్యాన్ని ఇవ్వగలరు. మీ ప్రేమని మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలరు. సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ లవ్ లాంగ్వేజ్ ఆఫ్ యూర్ చైల్డ్. మీకు నచ్చినట్టుంది. నచ్చినా, నచ్చకపోయినా ప్లీజ్ మీ కామెంట్స్ నాతో షేర్ చేయండి. నచ్చితే ఈ పాడ్‌కాస్ట్‌ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. బాయ్.